నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ ఆదోను. వైఎస్ఆర్సీపీ రెండవ జాబితా 27 మంది ఇన్ఛార్జీలతో విడుదల చేసింది. మొన్న 11 మంది ఇన్ఛార్జీలు, నేడు 27 మంది, మొత్తం 38 మంది ఇన్ఛార్జీలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విడుదల చేసింది. విజయవాడ సెంట్రల్ అనే ప్రస్తుతం మాజీ మంత్రిగా చేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావుని విజయవాడ సెంట్రల్కి అభ్యర్థిగా నియమించడం జరిగింది. అలాగే విజయవాడ వెస్ట్కి షేక్ ఆసిఫ్ ఇప్పుడు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న షేక్ ఆసిఫ్ ఇంతకుముందు ఇన్ఛార్జ్ కూడా ఉండేవారు. ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాము. అందరూ కూడా ఇవాళ పార్టీ తీసుకుని నిర్ణయం అవుతాయి. మార్పులు చేసిన అందరినీ గెలిపే ధ్యేయంగా, ప్రజాసేవ ధ్యేయంగా ఆలోచన చేసిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎవరైతే ఇందులో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని పార్టీ ఇంకా కార్యక్రమాలకి లేదు, ఇంకా అవసరమైన బోల్డ్ని పార్టీలో వచ్చే అధికారం అనేది వచ్చిన తర్వాత పార్టీలో బోల్డ్ అవకాశాలు ఉంటాయి కాబట్టి అవకాశాలకి వాళ్ళందరినీ వినియోగించుకుంటామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మొన్న 11 చేశాం కదమ్మా, ఇప్పుడు 27 చేశాం కదా. లేకపోతే మళ్ళీ రాము మీ దగ్గరికి, ఉంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. పార్టీ ఆఖరి వరకు కూడా పార్టీ గెలిపే ధ్యేయంగా 175 స్థానాలు గెలిపే ధ్యేయంగా ఆఖరి వరకు కూడా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఎవరిని చేస్తాం, ఎవరు చేయదా ఏంటనేది ఎప్పుడనేది దీనికి అంటూ లేదు. 175 స్థానాలు గెలిపే ధ్యేయంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు అనౌన్స్ చేసిన నియోజకవర్గాల సమన్వయకర్తలే రేపు మీ పార్టీ అభ్యర్థులుగా ఉంటారా, లేకపోతే మారే అవకాశాలు కూడా చెప్పాను కదా, చెప్పింది అనౌన్స్ చేశాను. రేపు మా అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పాను కదా. ఇతర పార్టీ నుంచి నాయకులు వచ్చే అవకాశం, అది ఇతర పార్టీ నుంచి ఇది రాజకీయ పార్టీ ప్రక్రియ. ఎప్పుడు కూడా ఇలాంటి ఎన్నికల సందర్భాలు వచ్చినప్పుడు అటు ఇటు వస్తుంటారు, వెళ్తుంటారు. మా పార్టీ తరగతి నిర్ణయం మాత్రం ఎవరు వచ్చినప్పటికీ కూడా, ఎవరు చేసినప్పుడు కూడా వారి తరగతి గుణగానాలు, పార్టీలో ఉన్న వారికి ప్రజల్లో ఉన్న ఎలివేషను, దాంతోపాటు మా పార్టీ పట్ల, మా నాయకుడి పట్ల అంకిత భావం అన్ని బేరీజులు వేసుకొని నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పుడు విషయం ఏంటంటే, నేను మొన్న 11 పెట్టాం, ఈరోజు 27. ఇవాళకి ఇది అంతా జరగనియండి ఈ డిస్కషన్. ఆ విషయం ఏదైతే మీరు అడుగుతున్నారో రేపు మళ్ళీ వస్తాం, మళ్ళీ ప్రస్తావన పెడతాం, అప్పుడు మనం మాట్లాడతాం. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మా సర్వేలు బాగున్నా కూడా మమ్మల్ని మారుస్తున్నారని చెప్పేసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ పోతరపట్టు కానీ జగ్గంపేట ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు ఏం చెప్పారో దాన్ని మేము నిర్ణయం చేయట్లేదు, లేకపోతే దాన్ని వ్యతిరేకించలేదు, దానికి యాడ్వర్స్గా మేము చెప్పట్లేదు. పార్టీ తాలూకా నిర్ణయం పార్టీ ఆలోచన చేసి 175 స్థానాలు గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న నేపథ్యంలో వారి సేవలు కూడా వినియోగించుకుంటాము. ఇంకొక రకంగా వాళ్ళ సేవలు తీసుకుంటాము, వాళ్ళకి కూడా ప్రాముఖ్యత ఇస్తాము. వాళ్ళకి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా పార్టీ చూస్తుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంతే. ఓకే.